ఇటీవల కాలంలో ఎక్కువ మందిని ఆకట్టుకుంటున్నటువంటి ఒక టీవీ షో మనకి 'బిగ్ బాస్' సీజన్ 8 తెలుగు. కొంతకాలం మాత్రం అంటే మిడిల్‌లో కొన్ని వీక్స్ ఏంటి ఇంత స్తబ్దుగా ఉంది అన్నటువంటి 'బిగ్ బాస్' టీమ్ చేసినటువంటి కృషి వల్ల నిజంగానే మళ్ళీ కూడా వ్యూవర్‌షిప్ అనేది బాగా పెరిగిందండి. ఈరోజైతే నాగమణికంఠని ఇలా అసలు ఎవరైతే ఎలిమినేట్ అయ్యారో అందరినీ కూడా మనం ఆ టీమ్ మొత్తాన్ని కూడా మనం ఈరోజు చూసే ఆస్కారం అయితే మనకు లభించింది. ట్విస్ట్ మీద ట్విస్ట్ అన్నాడు చూడండి. అన్‌లిమిటెడ్ అన్నాడు చూడండి 'నాగార్జున' గారు స్టార్టింగ్‌లోనే. దానికి అనుగుణంగానే నడుస్తుందండి. నిజంగానే ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళు వచ్చి వేరే వాళ్ళే నామినేట్ చేసే ప్రక్రియని ప్రవేశపెట్టడం అనేది కొత్త కాన్సెప్ట్‌గానే ఉందండి. నిజంగానే అనిపిస్తుంది నాలాంటి కామన్ మ్యాన్‌కి కూడా ఒక ఆస్కారం ఇస్తే మేము కూడా ఎవరో ఒకరిని నామినేట్ చేసి వెళ్ళిపోతాం కదండీ. నామినేట్ కాకపోతే పొగిడైనా వెళ్తాం కదా! ఒక్క ఛాన్స్ ఇయ్యాలండి మాలాంటి వాళ్ళకి కూడా. అంటే రిక్వెస్ట్ చేసుకోవచ్చు కదండీ 'బిగ్ బాస్' టీమ్‌ని. అలాగే సోనియా గారు గూడా చాలా రోజుల తర్వాత ఈరోజు మళ్ళీ ఎలిమినేషన్ తర్వాత మళ్ళీ మనకు కనబడబోతున్నారు. వారు గూడా ఇద్దరిని నామినేట్ చేసే ఆస్కారం అయితే ఉందనమాట. అది గూడా బాడీని పగలగొట్టండి. నిజంగానే చర్చ మొత్తం ఇప్పుడు నిఖిల్ గురించే. ఆ స్టోరీ చెప్పినటువంటి విధానం అనేది ఎంతోమంది మనసునైతే కట్టి పారేసిందండి. ఎలా ఎందుకంటే ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒకళ్ళు ఇలా ఫీల్ అయితే అయ్యి ఉంటారండి. ఆ సందర్భంలో మనని మనం ఊహించుకొని ఒక్కొక్కసారి అలా అనిపించిందనమాట. అందుకే చాలామంది ఫేకా, నిజమా, అబద్ధమా అని చెప్పడం దాని గురించి చర్చ కొంచెం ఎక్కువ చేయడం అనేది జరుగుతుంది. కానీ టీమ్‌ని ప్రభావితం చేయలేని ఆటగాళ్ళలో కొంతమందైతే ఉన్నారండి. అవినాష్ కానీ, పృథ్వీ గానీ, నబీల్ గానీ వీళ్ళందరూ కూడా నిజంగానే గేమ్‌లో బాగా ఇంకా ఇంకా ఇన్వాల్వ్ కావాలండి. ప్రేరణ యాష్మి అంటే ఓకే. కానీ శేఖర్ భాష గారు కూడా ఈరోజొచ్చి ఒక ఇద్దరిని నామినేట్ చేయబోతున్నారు. అలాగే బేబక్క గారు. ఈ నాగమణికంఠ మాత్రం నిజంగానే అభిమానులు ఇంకా ఉన్నారండి నాగమణికంఠకి. రియల్లీ అసలు ఆయన ఎలిమినేట్ అయ్యే రోజే ఎలిమినేట్ కాకపోతే బాగుండు. మణికంఠ ఇంక కొన్ని రోజులు ఉండాలి అనే కోరుకునే వాళ్ళు కూడా చాలామందినైతే నేను చూశానక్కడ. అయితే మణికంఠ కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఇద్దరిని ఎలిమినేట్ చేస్తూ ఆయన ఇచ్చిన మాట్లాడినటువంటి విధానం అనేది చాలా చాలా అట్రాక్టివ్‌గా ఉండబోతుందని చెప్పి ఈరోజు వచ్చినటువంటి ఇవైతే మనకు తెలుస్తున్నాయన్నమాట. చూడాలి ఈరోజు ఏం జరగబోతుందో. 'బిగ్ బాస్' మాత్రం కాస్త మళ్ళీ చాలా ఇంట్రెస్ట్ అయితే బాగా క్రియేట్ చేసిందండి.